ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్‌లో భాగంగా సెకండ్ చాప్టర్‌లో వేరియబుల్స్, వేరియబుల్స్ అనే ఈ యొక్క సెకండ్ చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ మనకి 2 భాగాలుగా మనం చెప్పుకుంటున్నాము. ఫస్ట్‌ది బేసిక్స్, రెండవది అడ్వాన్స్డ్ లెవెల్. అయితే ఈ బేసిక్స్‌లో ఇది రెండవ చాప్టర్, రెండవది వీడియో వేరియబుల్స్. వేరియబుల్స్ అనేది మనకి ముఖ్యంగా అసలు 3 రకాలుగా ఉంటాయన్నమాట. వేర్, లెట్ అండ్ కాన్స్ట్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకి ఏ కాన్సెప్ట్ అయినా మనం అర్థం చేసుకోవాలంటే మనకి 3 రకాలుగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అంటే ఏంటి? రెండవది ఎందుకు? మూడవది ఎలా? ఈ 3 రకాలుగా మనము ఒక కాన్సెప్ట్‌ని గనక అర్థం చేసుకున్నట్లయితే, దాని గురించి తెలుసుకున్నట్లయితే మనము ఆ కాన్సెప్ట్ గురించి 100% మనకి నాలెడ్జ్ వచ్చినట్టు. ఈ మూడిట్లో ఒకటి మనకి తెలియకపోయినా మనకి జీరో నాలెడ్జ్ కిందే లెక్క. ఎందుకంటే మనకి 100% నాలెడ్జ్ ఉంటేనే మనకి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ రంగంలో, ఐటీ రంగంలో మనము నిలబడగలం. 50 గానివ్వండి, అటు ఇటు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో నిలబడలేరనమాట. అయితే ముఖ్యంగా అసలు వేరియబుల్ అంటే ఏంటి? అని తెలుసుకున్నట్టయితే, వేరియబుల్ అనేది మనకి ఒక స్టోర్ లాంటిది. యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్. మనకి డేటా వాల్యూస్‌ని స్టోర్ చేసే ఒక ఏరియా అనమాట. ఒక స్టోర్ చేసే ఏరియా. ఎగ్జాంపుల్ మనకి మన ఇంట్లో మన దగ్గర ఇంట్లో చూస్తుంటాం కిచెన్‌లో పోప్ బాక్సులు, పోప్ డబ్బాలుంటాయి. రకరకాల మనకి కిచెన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి గదా! ఒక్కొక్క కంటైనర్‌లో ఒక్కొక్క రకమైన ఐటెమ్‌ని మనం స్టోర్ చేస్తాం. సాల్ట్ కంటైనర్‌లో సాల్టు, షుగర్ కంటైనర్‌లో షుగరు, అలాగే టీ పొడి కంటైనర్‌లో టీ పొడి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్‌ని మనము ఎలాగైతే స్టోర్ చేస్తామో, వేరియబుల్స్ కూడా అంతే. వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్టోర్స్ అనమాట ఇయన్నీ గూడా. అంటే వాల్యూస్‌ని మనము ఆ యొక్క వేరియబుల్ అనే కంటైనర్‌లో స్టోర్ చేస్తాము. ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక కంటైనర్. ఈ కంటైనర్‌లో ఏముంటాయంటే వాల్యూస్ ఉంటాయి. మనకి ఈ కంటైనర్‌లో వాల్యూస్ ఉంటాయన్నమాట. అందుకనే వేరియబుల్స్‌ని ఏమంటారా అంటే ఒక రకంగా కంటైనర్స్ అని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కంటైనర్స్ అనేవి, ఈ యొక్క వేరియబుల్స్ అనేవి మనకి జావాస్క్రిప్ట్‌లో చాలా అతి ముఖ్యమైన కాన్సెప్ట్. ఈ వేరియబుల్స్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనం తెలియకుండా జావాస్క్రిప్ట్‌లో ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేమనమాట. మరియు జావాస్క్రిప్ట్ అనేది ఇది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి, మనకి డైనమిక్ లాంగ్వేజ్, ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి వేరియబుల్స్‌లో మన యొక్క వాల్యూస్‌ని మనము హోల్డ్ చేసి వాటితో మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో మనము ప్రోగ్రామ్స్ అనేవి రాయవలసి ఉంటుంది. మొత్తం వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువగా మనము ప్రోగ్రామ్స్ అనేవి జావా స్క్రిప్ట్‌లో రాయటం జరుగుతుందనమాట. అందుకనే వేరియబుల్స్ అనే ఈ కాన్సెప్ట్ అనేది జావా స్క్రిప్ట్‌లో, జావా స్క్రిప్ట్ బేసిక్స్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ వేరియబుల్స్‌ని మనము ఎలా డిక్లేర్ చేస్తాము? డిక్లేరింగ్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్‌లో ఈ యొక్క వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తాము అని జెప్పేసి అంటే డిక్లేర్ చేయడం అంటే డిఫైన్ చేయడం అనమాట. ఎలా చేస్తాము అని జెప్పేసి మనం చూసినట్టయితే మనకి 3 రకాలుగా మనము చెప్పవచ్చు. ముఖ్యంగా 3 రకాలుగా ఈ వేరియబుల్స్ అనేవి మన జావా స్క్రిప్ట్‌లో డిక్లేర్ చేయొచ్చు. ఒకటి వేర్, 2 లెట్, 3 కాన్స్ట్ అనేవి ఈ యొక్క వేరియబుల్ టైప్స్ అనమాట మనకి మొత్తం. అంటే డిక్లేర్ చేయడంలో ఈ యొక్క రకాలన్నమాట. అయితే దే హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్స్ రిగార్డింగ్ స్కోప్, రీఅసైన్‌మెంట్ అండ్ హోస్టింగ్. అంటే ఈ యొక్క వేరియబుల్స్ ఈ 3 రకాలైన వేరియబుల్స్ రకాలను మనం డిక్లేర్ చేస్తాం కాబట్టి, ఈ యొక్క డిక్లరేషన్‌లో ఒక్కొక్క దానికి ఒక రకమైన బిహేవియర్ అనేది ఇక్కడ ఉంటది. వేర్‌కి ఒక రకమైన బిహేవియర్ ఉంటది. లెట్‌కి ఒక రకమైన ఉంటది. కాన్స్ట్‌కి మరొక రకమైన బిహేవియర్ ఉంటదనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇది బిహేవ్ చేస్తూ ఉంటదనమాట. అర్థమైంది గదా! నెక్స్ట్ అయితే వేర్ చూసినట్టయితే మనకి వేరియబుల్స్‌లో ఫస్ట్ వన్ వేర్. ఇది ఎప్పటినుంచో ప్రతి లాంగ్వేజ్‌లో, ప్రతి స్క్రిప్టింగ్‌లో గూడా మనం వేర్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం.
వేర్ అనేది దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటది అంటే, ఇది ఫంక్షన్ స్కోప్డ్. అంటే ఫంక్షన్ లోపల మాత్రమే ఇది తన యొక్క స్కోప్‌ని కలిగి ఉంటదనమాట. ఫంక్షన్‌లోనే ఇది యాక్టివ్‌గా ఉంటది. ఫంక్షన్ దాటితే దీని యొక్క యాక్టివ్‌నెస్ అనేది ఉండదు. అంటే దీన్ని మనము ఒక రకంగా దీని ఫంక్షన్ లోపల కాకుండా ఫంక్షన్ లోపల దీని యొక్క ఆహ్, క్యారెక్టర్ అనేది ఉండదనమాట. దీని యొక్క బిహేవియర్ అనేది ఏం పని చేయదనమాట. ఫంక్షన్ లోపలే ఉంటది. రెండోది డిక్లరేషన్ అలౌడ్. దీన్ని మనము వేర్ అనే యొక్క వేరియబుల్‌ని మనము ఎన్ని సార్లైనా డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి డిక్లేర్ చేశాము. మళ్ళీ ఇంకో లాజిక్‌లో మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేశాము. మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేశాము. ఇలా మనం డిక్లరేషన్ అంటే ఎన్ని సార్లైనా డిక్లేర్ చేసుకుంటూ మనము పోవచ్చనమాట. అలా చేయకూడదు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ దీని యొక్క బిహేవియర్ ఏంటంటే ఇది డిక్లరేషన్‌ని కూడా అలౌ చేస్తదనమాట. రీఅసైన్‌మెంట్ అలౌడ్. ఇది రీఅసైన్‌మెంట్ అంటే డిక్లేర్ చేయడం అంటే జస్ట్ ఒక వేరియబుల్ ఉందని చెప్పేసి వేర్ ఏ అని చెప్పేసి చెప్పడం అనమాట. రీఅసైన్‌మెంట్ అంటే అసైన్‌మెంట్ చేయడం అంటే ఏంటి? ఏకి ఏదన్నా వాల్యూని మనము ఇవ్వటం. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 20 అంటే వేర్ అనేది మనం వేరియబుల్, ఏ అనేది డిక్లేర్ చేయటము. దానికి ఈజ్ ఈక్వల్ 20 అనేది మనం వాల్యూ ఇచ్చాం కాబట్టి దాన్ని అసైన్‌మెంట్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇది యొక్క వాల్యూని రీడిక్లరేషన్ ఎలా చేస్తాము? దీన్ని రీఅసైన్‌మెంట్ కూడా చేయొచ్చు. ఒకసారి 20 ఇచ్చాము. మళ్ళీ దాని కింద మళ్ళీ ఫంక్షన్ లోపల మళ్ళీ 30 ఇచ్చాము దాని వాల్యూ. ఇంకోసారి 40 ఇచ్చాము. అది ఇవ్వటం రాంగ్. కానీ అయినా సరే ఇది ఏం చేస్తదంటే అలౌ చేస్తది. ఇచ్చినా సరే ఇది రాంగ్‌ని కూడా అలౌ చేస్తదనమాట. ఇలాగ వేర్ అనేది మనకి ఫంక్షన్ స్కోప్డ్ అండ్ రీడిక్లరేషన్ చేయొచ్చు. రీఅసైన్‌మెంట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ రెండవది లెట్. లెట్ యొక్క స్వభావం ఎలా ఉంటదంటే, లెట్ యొక్క స్కోప్ ఎలా ఉంటది అంటే, ఇది బ్లాక్ స్కోప్డ్. బ్లాక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బాక్స్ అనమాట. అంటే బె కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ కాడ నుంచి కర్లీ బ్రేసెస్ క్లోజింగ్ వరకు అనమాట. కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ కాడ నుంచి కర్లీ బ్రేసెస్ క్లోజ్ వరకు ఒక బ్లాక్ అని చెప్పేసి చెప్తారు. ఫంక్షన్ స్కోప్డ్ అంటే ఫంక్షన్ స్టార్టింగ్ కాడ నుంచి ఫంక్షన్ క్లోజ్ అయ్యే వరకు. దీని లోపల ఎన్నైనా మళ్ళీ మనకి బ్లాక్స్ ఉండొచ్చనమాట. దీని లోపల ఎన్ని బ్లాక్‌లైనా ఉండొచ్చు. కానీ బ్లాక్ స్కోపర్ అంటే ఒక బ్లాక్‌కి స్కోప్ ఉంటది. ఒక బ్లాక్ లోపలే అది అలౌ చేస్తదనమాట. రెండో బ్లాక్ లోపల అది ఎళ్తే అది అన్‌డిఫైన్డ్ చూపించిద్దనమాట. అంటే అది దాని యొక్క స్కోప్ అనేది ఉండదు. దాని యొక్క బిహేవియర్ అనేది అక్కడి వరకే పనిచేస్తది. అక్కడి వరకే యాక్టివ్‌గా ఉంటదనమాట. నెక్స్ట్ ఇది రీడిక్లరేషన్ నాట్ అలౌడ్, రీఅసైన్‌మెంట్ అలౌడ్. ఇది రీడిక్లరేషన్ రెండోసారి దీన్ని డిక్లేర్ చేయడానికి ఇది అలౌ చేయదనమాట. మనకి ఎర్రర్ వచ్చేస్తది. రీఅసైన్‌మెంట్ అలౌడ్. ఇది అసైన్ చేయొచ్చు. మనం ఒక బ్లాక్ లోపల మనం ఒకసారి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 20 అని, మళ్ళీ రెండోసారి ఏ ఈజ్ ఈక్వల్ 30 అని ఇలాగ మనం రీఅసైన్‌మెంట్ అనేది చేయొచ్చు. మూడోది కాన్స్ట్. ఇది కూడా బ్లాక్ స్కోప్. ఇది కూడా కర్లీ బ్రేసెస్ నుంచి కర్లీ బ్రేసెస్ మధ్య అనమాట. అంటే ఒక ఫంక్షన్ లోపల ఎన్నైనా బ్లాక్స్ ఉండవచ్చనమాట. మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక ఫంక్షన్‌లో చాలా బ్లాక్స్ ఉంటాయి మనకి. ఈ యొక్క కాన్స్ట్ అనే ఈ వేరియబుల్ కూడా ఏం చేస్తాయంటే బ్లాక్ స్కోప్‌నే కలిగి ఉంటది. అంటే ఒక ఫంక్షన్ లోపల ఉన్న ఒక కర్లీ బ్రేసెస్ నుంచి ఇంకో కర్లీ బ్రేసెస్ వరకు ఉన్నాయి. ఈ సెక్షన్‌ల వరకు దీని యొక్క స్కోప్ అనేది ఉంటదనమాట. రీడిక్లరేషన్ నాట్ అలౌడ్, రీఅసైన్‌మెంట్ నాట్ అలౌడ్. ఇది అంటే కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. దీన్ని మనం రెండోసారి డిక్లేర్ చేయలేము. రెండోసారి దీనికి వాల్యూని అసైన్‌మెంట్ చేయలేము. డిక్లేర్ చేయలేము. చేయలేమనమాట. ఇది కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉండడం. ఇది మారదనమాట. ఇది మారదు. స్థిరంగా ఉంటది. దీన్ని 2 సార్లు డిక్లేర్ చేయలేము. 2 సార్లు అసైన్‌మెంట్ చేయలేమనమాట. ఇది మనకి 3 రకాలమైన వేరియబుల్స్ టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఫంక్షన్. ఎగ్జాంపుల్ టెస్ట్ వేర్ అని చెప్పేసి మనం ఫంక్షన్ తీసుకున్నాము. ఆ ఫంక్షన్ లోపల వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఫస్ట్ మనం ఫంక్షన్ లోపల దీన్ని ఏం చేసామంటే డిక్లేర్ చేసాము. వేర్ ఎక్స్ అని చెప్పేసి దానికి ఈజ్ ఈక్వల్ 10 అంటే ఏంటంటే 10 అనే వాల్యూని దీన్ని ఎక్స్‌కి అసైన్ చేసామనమాట. వేర్ ఎక్స్ అనేది డిక్లరేషను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అనేది ఏంటంటే అసైన్‌మెంట్. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 మనం ఇక్కడ ఇచ్చేసాము. ఈ యొక్క ఫంక్షన్ లోపల మనం ఏం చేసామంటే ఒక కండిషన్ రాసాము. ఇఫ్ ట్రూ అయితే వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి ఒక చిన్న కండిషన్ రాసాము. ఇక్కడ మనం కన్సోల్ లాగ్ చేసినట్టయితే ఎక్స్‌ని కన్సోల్ లాగ్ చేసినట్టయితే ఎక్స్ వాల్యూ ఏమొస్తది అంటే 20 వస్తది. అవుట్‌పుట్ 20 వస్తదనమాట. ఎందువల్ల అంటే ఇది ఈ యొక్క ఫంక్షన్ యొక్క స్కోప్‌ని కలిగి ఉంటది కాబట్టి
మనకి రెండోసారి దీనిని అసైన్‌మెంట్ చేశారు కాబట్టి రెండోసారి డిక్లేర్ చేశారు. రెండోసారి అసైన్‌మెంట్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి జావాస్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతది మనకి? జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది బ్రౌజర్‌లో ఎలా వర్క్ అవుతది అంటే టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి ఇది చెక్ చేసుకుంటూ వస్తదనమాట. జావాస్క్రిప్ట్ దాని ఫంక్షన్స్‌ని కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తది. ఇది టాప్ టు బాటమ్ వర్క్ అవుతదనమాట. అందువల్ల ఫస్ట్ ఏం చేస్తది వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి చూస్తదనమాట. ఫస్ట్ x వాల్యూ 10. సెకండ్ టైమ్ వచ్చేసరికి x వాల్యూ ఏమైంది 20 అయింది. వేర్ x ఈజ్ ఈక్వల్ 20. అంటే అర్థం ఏంటి? దీని ఫస్ట్ దానికి సెకండ్ యొక్క వాల్యూ అనేది ఓవర్‌రైడ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. జావాస్క్రిప్ట్ పైనుంచి కిందకి వస్తది కాబట్టి దాని యొక్క ఇంజిన్ ఏమవుద్దంటే 10 దగ్గర 20 ఎందువల్లని సెకండ్ టైమ్ ఇక్కడ డిక్లేర్ చేశారు. సెకండ్ టైమ్ అసైన్ చేశారు వాల్యూని. సేమ్ వేరియబుల్‌కి అనమాట. అందువల్ల దీని యొక్క వాల్యూ ఏమైద్ది అంటే x వాల్యూ 20 అని చెప్పేసి ఏం చేస్తది ఓవర్‌రైడ్ చేస్తదనమాట. మనకి ఇక్కడ ఏమొస్తది రిజల్ట్ 20 అని వస్తదనమాట. నెక్స్ట్ ఈ కండిషన్ బయట మళ్ళీ కన్సోల్ చేసినట్టయితే xని కన్సోల్ చేసినట్టయితే ఏం చేస్తది అంటే అవుట్‌పుట్ అనేది 20 వస్తది. ఎందువల్ల అంటే ఇది ఫంక్షన్ స్కోప్డ్. ఫంక్షన్ లోపల అది ఎక్కడైనా సరే మనకి సేమ్ వాల్యూ ఇస్తది. బ్లాక్ స్కోప్ కాదు. బ్లాక్ స్కోప్ అయితే ఏమైద్దంటే ఈ బ్రేసెస్ నుంచి ఈ కర్లీ బ్రేసెస్ వరకు మాత్రమే దీని లోపల మాత్రమే మనకి ఆ వాల్యూ అనేది మనకి ఆ బిహేవియర్ అనేది స్కోప్ అనేది ఉంటది కాబట్టి ఇక్కడే దాని వాల్యూ వస్తది. బయటికొస్తే దాని వాల్యూ అనేది అక్కడ ఉండదు. ఇది పనిచేయదనమాట. తీసుకోదు. ఇది ఫంక్షన్ స్కోప్ కాబట్టి ఈ ఫంక్షన్‌లో పైనుంచి కిందకి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మనకి లాస్ట్‌లో ఏదైతే వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూనే ఇది తీసుకుంటది కాబట్టి ఇక్కడ కూడా మనకి 20 అనేది వస్తదనమాట. మనం ఫంక్షన్ రాసేసాం అయిపోయింది. ఫంక్షన్ బయట కాల్ చేసాం. టెస్ట్ వేర్ అని చెప్పేసి ఫంక్షన్‌ని కాల్ చేసాం. ఇక్కడ మనము కన్సోల్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఎర్రర్ వస్తది. ఎందువల్ల అంటే ఫంక్షన్ దాటి మనం బయటకొచ్చేసాం. ఫంక్షన్ దాటి బయటకొస్తే ఇది ఫంక్షన్ స్కోప్ కాబట్టి ఫంక్షన్ లోపలే దీని యొక్క బిహేవియర్ ఉంటది. ఫంక్షన్ లోపలే ఇది యాక్టివ్ ఉంటది. ఫంక్షన్ దాటి రాదు కదా! ఫంక్షన్ దాటొచ్చేసాం కాబట్టి ఇది వాళ్ళకి దానికి తెలీదనమాట బ్రౌజర్‌కి. ఎక్స్ అనేది లేదని చెప్పి చెప్పేసిద్దనమాట. నాట్ డిఫైన్డ్ అని చెప్పి చెప్పేసిద్ది. ఇది వేర్. రెండోది లెట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫంక్షన్ టెస్ట్ లెట్ అని చెప్పేసి మనం రాసాము. లెట్ y ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఇఫ్ ట్రూ అయితే లెట్ y ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి రాసాము. ఇక్కడ లోపల మనం ఈ ఇఫ్ అనే కండిషన్ ఇది బ్లాక్ అని ఎలా తెలిసిద్ది అంటే మనకి ఈ కర్లీ బ్రేసెస్ నుంచి ఇది స్టార్టింగ్ కర్లీ బ్రేసెస్ నుంచి ఈ ఎండ్ కర్లీ బ్రేసెస్ వరకు ఈ మధ్యలో ఉన్నదాన్ని బ్లాక్. ఈ బ్లాక్ లోపల ఎంత వాల్యూ అయితే ఉంటదో ఆ యొక్క వేరియబుల్‌కి అదే ఇక్కడ మనకి తీసుకుంటదనమాట. అంటే లెట్ y ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ పైన 10 ఇచ్చాము. అంటే ఫంక్షన్ స్కోప్‌లో మనం 10 ఇచ్చాము. బ్లాక్ స్కోప్‌లో 20 ఇచ్చాము. అప్పుడు మనం ఇక్కడ బ్లాక్ లోపల దీన్ని కన్సోల్ చేసినట్టయితే దీని యొక్క వాల్యూ అనేది 20 అని చూపిస్తది. ఎందుకంటే ఇది బ్లాక్ స్కోప్డ్ కాబట్టి. నెక్స్ట్ బ్లాక్ దాటే వచ్చేసాం మనము. బ్లాక్ దాటి బయటకొచ్చిన తర్వాత దాని యొక్క వాల్యూని మనం కన్సోల్ చేసినట్టయితే మనకేమిస్తది అంటే అవుట్‌పుట్ 10 ఇస్తది. ఎందుకంటే ఈ 20 అనేది ఈ బ్లాక్ వరకే దీని యొక్క స్కోప్ ఉంటది కాబట్టి ఇక్కడ బయటకొస్తే పని చేయదు. బయటకొస్తే మళ్ళీ ఈ బ్రేస్ నుంచి ఈ బ్రేస్ వరకు. అంటే ఈ స్టార్టింగ్ బ్రేస్ నుంచి ఈ క్లోజింగ్ బ్రేస్ వరకు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకి y యొక్క వాల్యూ ఎంతుంది? 10 ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ 10 వస్తదనమాట. అంటే ఇది బ్లాక్ చూసుకుంటూ వస్తది. ఫస్ట్ ఈ బ్లాకు, ఇది లేకపోతే నెక్స్ట్ ఈ బ్లాక్ అనమాట. ఇలాగా బ్లాక్స్ చూసుకుంటూ వస్తది. నెక్స్ట్ మనము బ్లాక్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ బయటకొచ్చేసి మనము ఫంక్షన్‌ని కాల్ చేసాం. టెస్ట్ లెట్ అని చెప్పి ఫంక్షన్‌ని కాల్ చేసాం. కాల్ చేసి ఇక్కడ కన్సోల్ లాగ్ y అని చెప్పినట్టయితే అది ఏం చేస్తదంటే y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ చూపించింది. ఎందువల్ల అంటే ఇది ఫంక్షన్ స్కోప్ కాదు. ప్లస్ ఫంక్షన్ లోపల బ్లాక్ లోపల లేదు కాబట్టి ఫంక్షన్ లోపల ఉంది. ఇది మనం బయట ఫంక్షన్ దాటి వచ్చేసాం కాబట్టి అంటే ఆ బ్లాక్‌ని దాటి వచ్చేసాం కాబట్టి ఇక్కడ దానికి దొరకదు. y వాల్యూ అనేది దొరకదు. కాబట్టి ఏమైద్ది అంటే ఇది ఎర్రర్ చూపించి నాట్ డిఫైన్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ ఆ యొక్క వేరియబుల్ అనేది దానికి గ్లోబల్ స్కోప్ ఉన్నట్టయితే అంటే ఆ ఫంక్షన్‌లో గాకుండా ఫంక్షన్ బయట కూడా దాన్ని డిఫైన్ చేసినట్టయితే ఫంక్షన్ కంటే ముందు ఫంక్షన్ బయట అంటే ఫంక్షన్‌కి పైన అన్నమాట. దాన్ని డిఫైన్ చేసినట్టయితే ఇప్పుడేమి చూపించిద్ది అంటే దాని వాల్యూ చూపించిద్దనమాట. ఫంక్షన్ బయట ఎంత ఉంటే అంత చూపించిద్ది. ఇది లెట్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాన్స్ట్ యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాసాము. టెస్ట్ కాన్స్ట్ అని చెప్పేసి కాన్స్ట్ z ఈజ్ ఈక్వల్ 30 ఇది ఫంక్షన్ స్కోప్. ఇఫ్ ట్రూ అయితే కాన్స్ట్ z ఈజ్ ఈక్వల్ 40 ఇది బ్లాక్ స్కోప్.
ఈ బ్లాక్ లోపల ఉంది కాబట్టి ఇది బ్లాక్ స్కోప్. ఇది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఇది ఫంక్షన్ స్కోప్. మనం బ్లాక్ లోపల జెడ్‌ని మనం కన్సోల్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ వాల్యూ ఏమిచ్చింది అంటే 40 ఇచ్చింది. ఎందువల్ల అంటే ఇది బ్లాక్ స్కోప్‌ని కలిగి ఉంటుంది. కాన్స్ట్ అనేది బ్లాక్ స్కోప్‌ని కలిగి ఉంటదనమాట. నెక్స్ట్ బ్లాక్ దాటి మనం ఇఫ్ కండిషన్ దాటి బయటకొచ్చి మళ్ళీ కన్సోల్ చేసినట్టయితే దాని వాల్యూ 30 చూపిచ్చిద్దనమాట. ఎందువల్ల అంటే ఇది ఇక్కడికొచ్చేసరికి ఈ బ్లాక్ కాబట్టి ఇక్కడ మనకి 30 చూపిచ్చిద్ది. మనకి నెక్స్ట్ ఈ బ్లాక్ 2 బ్లాకులు దాటి మనం బయటకొచ్చిన తర్వాత దాన్ని కన్సోల్ చేసినట్టయితే ఇది కూడా అన్‌డిఫైన్డ్ చూపిచ్చిద్దనమాట. ఎందువల్ల అంటే మనము ఈ బ్లాక్ స్కోప్‌ని దాటొచ్చేసాం కాబట్టి. ఈ బ్లాక్ స్కోప్‌ని దాటొచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకేం చూపిచ్చిద్దంటే అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. ఇది జావా స్క్రిప్ట్ యొక్క వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తాము? ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఏంటంటే వేర్, లెట్, కాన్స్ట్ అని చెప్పేసి ఈ 3 రకాలుగా మనము జావా స్క్రిప్ట్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.